ఈరోజు మనము ఉదాసీనత వక్రరేఖ లక్షణాల గురించి తెలుసుకుంటాం. ఉదాసీనత వక్రరేఖ అంటే ఏంటి? ఒకే విధమైన సంతృప్తినిచ్చే రెండు వస్తువుల యొక్క వివిధ సముదాయాలకు సంబంధించిన బిందువులను కలిపినట్లయితే దాన్ని ఉదాసీనత వక్రరేఖ అంటారు. అంటే రెండు వస్తువులకు సంబంధించి సమాన సంతృప్తినిచ్చే సముదాయాలు ఉంటాయి. అంటే ప్రతి సముదాయం కూడా సమాన సంతృప్తిని ఇస్తుంది. ఈ సమాన సంతృప్తినిచ్చే సముదాయాలకి బిందువులను గుర్తించి అవన్నీ కలిపితే మనకి ఉదాసీనత వక్రరేఖ అనేది వస్తుంది. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ యొక్క లక్షణాలు తెలుసుకుంటాం. ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడి కిందికి వాలి ఉంటుంది. ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. ఎందుకంటే ఉదాసీనత వక్రరేఖ లక్షణం ప్రకారం ఎక్స్ వస్తువు యొక్క పరిమాణం కానీ ఎక్స్ వస్తువు వల్ల ఎక్కువ సంతృప్తిని పొందితే వై వస్తువు వల్ల తక్కువ సంతృప్తిని పొందాలి. కాబట్టి ఈ రెండింటి మధ్య విలోమ సంబంధం వల్ల ఐసీ రేఖ ఎడమ నుంచి కుడి కిందికి వాలి ఉంటుంది. ఈ డయాగ్రామ్లో నీకు ఎక్స్ వస్తువు వల్ల వినియోగదారుడు ఎక్కువ సంతృప్తిని పొందాడు, కానీ వై కమాడిటీ వల్ల సంతృప్తి స్థాయి తగ్గుతూ ఉంది. అంటే ఒక కమాడిటీ పెరిగితే ఇంకో కమాడిటీ యొక్క సంతృప్తి స్థాయి తగ్గింది. కాబట్టి ఈ రెండింటి మధ్య విలోమ సంబంధం వల్ల ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. నెక్స్ట్, ఉదాసీనత వక్రరేఖ సమాంతరంగా ఉండదు. ఉదాసీనత వక్రరేఖ సమాంతరంగా ఉండదు. ఉదాసీనత వక్రరేఖ లక్షణం ప్రకారం ఒక వస్తువు యొక్క సంతృప్తి స్థాయి పెరిగితే వేరొక వస్తువు యొక్క సంతృప్తి స్థాయి తగ్గాలి. ఈ డయాగ్రామ్లో ఎక్స్ వస్తువు యొక్క సంతృప్తి స్థాయి పెరిగింది, కానీ వై వస్తువు యొక్క సంతృప్తి స్థాయి తగ్గకుండా స్థిరంగా ఉంది. అంటే ఉదాసీనత వక్రరేఖ సమాంతరంగా ఉంటే ఎక్స్ వస్తువు యొక్క సంతృప్తి స్థాయి పెరిగితే వై వస్తువు నిలకడగా ఉంది, తగ్గల. కాబట్టి ఉదాసీనత వక్రరేఖ సమాంతరంగా ఉండదు. నెక్స్ట్, ఉదాసీనత వక్రరేఖ మూల బిందువుకి కుంభాకారంగా ఉంటుంది. ఉదాసీనత వక్రరేఖ మూల బిందువు కుంభాకారంగా ఉంటుంది. ప్రతిస్థాపనోపాంతరేటు క్షీణించిన దానివల్ల ఉదాసీనత వక్రరేఖ మూల బిందువుకి కుంభాకారంగా ఉంది. ఇది మూల బిందువుకి, ఇది ఓ అంటే మూల బిందువు కుంభాకారంగా ఉంది. ఎందుకంటే ప్రతిస్థాపనోపాంతరేటు క్షీణించింది. అంటే ఎక్స్ వస్తువుని ఎక్కువగా ఉపయోగించుకుంటే వై వస్తువు తగ్గుతుంది. వై వస్తువు యొక్క సంతృప్తి ఎంత తగ్గింది దాన్ని ప్రతిస్థాపనోపాంత రేటు అంటారు. ప్రతిస్థాపనోపాంత రేటు క్షీణించిన దానివల్ల ఉదాసీనత వక్రరేఖ మూల బిందువు కుంభాకారంగా ఉంటుంది. నెక్స్ట్, మూలానికి దూరంగా ఉన్న ఐసీ రేఖ ఎక్కువ తృప్తినిస్తుంది. అంటే ఓ బిందువుకి దూరంగా ఉండే వక్రరేఖ ఎక్కువ తృప్తినిస్తుంది. అంటే ఉదాసీనత వక్రరేఖ కుడివైపు ఉన్న వక్రరేఖ ఎక్కువ సంతృప్తినిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ IC1కి కుడిపక్క IC2 ఉంది, అంటే మూల బిందువుకు దూరంగా ఉంది. IC2 కుడిపక్క IC3 ఉంది, అంటే ఓకి చాలా దూరంగా ఉంది. అంటే మూల బిందువుకి దూరంగా ఉండే వక్రరేఖ ఎక్కువ సంతృప్తిస్తుంది. అంటే IC1 కుడిపక్క IC2 ఉంది కాబట్టి IC2 ఎక్కువ తృప్తిస్తుంది. IC2 కుడిపక్క IC3 ఉంది కాబట్టి IC3 ఎక్కువ సంతృప్తి ఇస్తుంది. అంటే IC2లు IC3లు మూల బిందువుకు దూరంగా ఉన్నాయి కాబట్టి ఇవి ఎక్కువ సంతృప్తిని ఇస్తాయి. ఉదాసీనత వక్రరేఖలు పరస్పరం ఖండించుకోవు. ఉదాసీనత వక్రరేఖలు వచ్చి పరస్పరం ఖండించుకుంటే ఒకే ఉదాసీనత వక్రరేఖ మీద వివిధ సంతృప్తి స్థాయిలు అనేది ఉంటాయి మనకి. ఈ డయాగ్రామ్లో IC1 IC2లు ఖండించుకున్నాయి. కాబట్టి IC1 తీసుకుంటే మధ్యలో ఏమో సమాన సంతృప్తి ఇచ్చింది, పైనేమో ఎక్కువ తృప్తి ఇచ్చింది, కిందేమో తక్కువ తృప్తి ఇచ్చింది. అంటే నీకు ఇలా ఖండించుకున్న దానివల్ల ఒకే వక్రరేఖ మీద వివిధ రకాల సంతృప్తి స్థాయిలు అనేవి మనకు కనపడతాయి. ఉదాసీనత వక్రరేఖ లక్షణం ప్రకారంగా IC2 అనేది మధ్యలో అయినా పైన అయినా కింద అయినా ఒకే తృప్తి ఇవ్వాలి. కానీ ఇట్లా ఖండించుకుంటే నీకు
ఒకే వక్రరేఖ మీద వివిధ రకమైన సంతృప్తి స్థాయిలు కనపడతాయి. ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణం కాదు. ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి పైకి వాలి ఉండదు, ఇలా వాలి ఉండదు ఉదాసీనత వక్రరేఖ. అంటే ఉదాసీనత వక్రరేఖ ఎడమ నుండి కుడికి పైకి కానీ వాలి ఉందంటే ఎక్స్ వస్తువు యొక్క సంతృప్తి స్థాయి పెరిగితే వై వస్తువు యొక్క సంతృప్తి స్థాయి కూడా పెరగద్ది. ఎందుకంటే కాబట్టి ఉదాసీనత వక్రరేఖ లక్షణం ప్రకారం ఎక్స్ వస్తువు సంతృప్తి స్థాయి పెరిగితే వై వస్తువు తగ్గాలి. కానీ ఇలా వాలి ఉంటే ఎక్స్ వస్తువు వల్ల సంతృప్తి స్థాయి పెరుగుతుంది, వై వస్తువు వల్ల వచ్చే సంతృప్తి స్థాయి కూడా పెరుగుతుంది. ఇది ఉదాసీనత వక్రరేఖ యొక్క లక్షణం కాదు. ఉదాసీనత వక్రరేఖలు పుటాకారంగా ఉండవు. ఉదాసీనత వక్రరేఖ లక్షణం ప్రకారం కుంభాకారంగా ఉండాలంటే ప్రతిష్టాపనోపాంత రేటు క్షీణించాలి, అంటే MRSXY. కానీ ఇక్కడ పుటాకారంగా ఉంటే MRSXY పెరుగుద్ది. కాబట్టి ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణం కాదు. అందుకని ఉదాసీనత వక్రరేఖ పుటాకారంగా ఉండదు. పుటాకారంగా ఉందంటే ప్రతిష్టాపనోపాంతం పెరిగినట్టు. ప్రతిష్టాపనోపాంత రేటు పెరిగితే ఇది ఉదాసీనత వక్రరేఖ లక్షణానికి వ్యతిరేకం. ఉదాసీనత వక్రరేఖలు OX అక్షాన్ని కానీ OY అక్షాన్ని కానీ తాకవు. ఉదాసీనత వక్రరేఖలు OX అక్షాన్ని కానీ OY అక్షాన్ని తాకదు. ఎందుకంటే OX అక్షాన్ని తాకితే X వస్తువు వల్ల సంతృప్తి వస్తుంది, కానీ Y వస్తువుల సంతృప్తి రాదు. ఒకే వస్తువులో సంతృప్తి వస్తుంది. ఇది ఉదాసీనత వక్రరేఖ యొక్క లక్షణం కాదు.